సామూహికంగా రేప్ చేసిన కేసు ఒక చిన్న అమ్మాయిని. హ్మ్. ఆ కేసులో నేను ఒక 11 పీపుల్ ఏమో నాకు గుర్తులేదండి. హ్మ్. 11 మందో ఏమో అక్యూజ్డ్ ఉన్నారు. హ్మ్. ఉన్నప్పుడు దాంట్లోని పెద్ద పెద్ద అడ్వకేట్స్‌ని, చాలా మేధావుల్ని, పెద్దల్ని పెట్టారు. హ్మ్. కొద్దిమందికి బె ఇది రాలేదండి. బెయిల్ రాలేదు. హ్మ్. ఆ అదృష్టమో ఏంటో నాకు తెలీదు గానీ నేనేస్తే ఆ రానటువంటి వాళ్ళకి నా కేసులో వచ్చింది. హ్మ్. అది మరి మేబీ ఎంకరేజ్ చేయడానికో ఏదో ఇచ్చినట్టున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు. పెద్ద అంత లా గూడా గుర్తులేదు. హ్మ్. చేశాను. చేసి నేను శ్రీధర్ గారికి చెప్పాను. నేను ఈ కేసులో నేను చేసేసాను. బెయిల్ తెచ్చాను. అంటే చిన్నతనంలోని మనకి ఎప్పుడైతే అంత అవగాహన ఉండదో, హ్మ్. మనం చాలా మేధావులమని అనుకుంటూ ఉంటాం. ఆ టైంలో నేనన్నాను, "చూడు వాళ్ళెవరు తీసుకురాలేదు. నేను తెచ్చేసాను." హ్మ్. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి మేబీ అనుకోనుండొచ్చు పిచ్చిది అని అనుకున్నారేమో మరి. నవ్వారు. "ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అలాగా?" అని అన్నాను. "యూ హ్మ్. మస్ట్ అప్రిషియేట్ మీ. ఎందుకు నవ్వుతున్నావు?" అంటే, "నువ్వు చేసింది ఒక విధంగా లీగల్‌గా యూ ఆర్" అంటే మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు యెస్. యెస్. సమాధానం. నేను అక్కడికే వచ్చాను. ఆ! మీరు నువ్వు చేసింది లీగల్‌గా ఇట్స్ అన్ అచీవ్‌మెంట్ ఫర్ యూ. ఆ! బట్ సోషల్‌గా నువ్వు తప్పు చేశావు. హ్మ్. ధార్మికంగా నువ్వు తప్పు చేశావు. ఎందుకంటే ఇప్పుడు బయటకొచ్చి వాళ్ళు ఎవిడెన్సెస్ అన్నీ కూడా ట్యాంపర్ చేస్తారు. హ్మ్. దానివలన ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం ఇంకా జరగదు. నివృత్తి, నిష్కృతి ఉండదు. ఇంకా వాళ్ళు తప్పిచ్చేసుకుంటారని. అది నా మనసు మీద చాలా ముద్ర పడ్డదండి ఆ చిన్నతనంలో. అసలు ఆ ము ఆహ్, ఆహ్, ఆ ముద్ర ఎంత పడ్డదంటే అసలు క్రిమినల్స్ కేసులు జోలికే పోకూడదన్నంత ముద్ర పడి, హ్మ్. నేను క్రిమినల్ సైడ్‌లో ఎళ్ళలేదు. హ్మ్. ప్రాక్టీస్ అసలు కంప్లీట్‌లీ ఐ స్టాప్డ్. నేను తీసుకోవడం మానేశాను. కానీ నిజం చెప్పాలంటే నేను తీసుకొనుంటే నిజంగా చాలా చాలా మంది మంచి కేసుల్లోనే నేను జరిగుండేది. న్యాయం చేసేటటువంటి అవకాశం ఉండేదేమో. హ్మ్. ఎనీవే నేను తీసుకోలేదు. అది ఒక ఆహ్, చేంజ్ యాహ్! యాహ్! నా ఇదిలోని. తర్వాత ఈ 22 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ ఈ లాస్ట్ 11 ఇయర్స్ ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే ఫ్యామిలీ కోర్ట్స్ ఎక్కువైపోయాయి. హ్మ్. ఎక్కువైపోయి మరి నేను ఈ ఈ ప్రాక్టీసులు లోని ఈ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈ సోషల్ యాక్టివిజం చేస్తూ ఉన్నాను కదా! ఆ! దాంతోని ఈ ఈవిడైతే మనకి న్యాయం చేస్తుంది. ఈవిడైతే కొంచెం ఒక వింటారు మనం చెప్పింది అనేటటువంటి ఆలోచనతోని చాలామంది నా దగ్గర రావడం మొదలెట్టారు. మొదలుపెడితే కేసులు మాత్రం చేసేదాన్ని కాదు. హ్మ్. ఎందుకంటే నాకు హైకోర్ట్‌లోని మనం ఫ్యామిలీ మ్యాటర్స్ చేయడానికి ఉండదు. హ్మ్. ఫస్ట్ మన ఫ్యామిలీ కోర్ట్ నుంచి అప్పీల్స్ మాత్రమే అక్కడ చేస్తారు. ఒక బెంచ్ మాత్రమే ఉంటుంది హ్మ్. ఫ్యామిలీ మ్యాటర్. హైకోర్ట్ ఈజ్ ఆల్వేస్ డిస్ప్యూట్ బిట్వీన్ ప్రైవేట్ పర్సన్ అండ్ గవర్నమెంట్. గవర్నమెంట్‌కిని, ప్రైవేట్ పర్సన్స్‌కి మధ్యన జరిగేటటువంటి వివాదాలే హైకోర్ట్ చూస్తూ హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, నేను అలా ఉండగా ఇక్కడ ఏమైందంటే, ఈ నా మీడియా వచ్చిందండి. హ్మ్. ఈ 11 ఇయర్స్‌లోని. మీడియా స్టార్ట్ అయింది. యెస్. యెస్. ఒక కొత్త ఇది సినిమా పోయి హ్మ్. మీడియా అన్నది మొదలైన కాలం. అవును. ఈ మీడియాలోని శాటిలైట్ ఛానల్స్ లోని ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇక్కడ నేను అంటే నా జీవితంలో ప్రతి వ్యక్తిని నేను మర్చిపోలేను. హ్మ్. ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త దిశలో నన్ను తీసుకెళ్ళినటువంటి వారిలో నీల్ హ్మ్. అనేటటువంటి టీవీ5లోని వారు పనిచేస్తూ ఉండేవారు. హ్మ్. నీల్ హ్మ్. NEEL. హ్మ్. ఈ నీల్ అనే అతను హ్మ్. ఒకరోజు నన్నును శ్రీధర్ గారిని కలిసి హ్మ్. నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీరు చెయ్యాలి అని అన్నారు. హ్మ్. అంటే అప్పటికే నేను ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈ సోషల్ ఇది కాకుండా నేను కల్చరల్ యాక్టివిస్ట్‌ని. 3000 సభలు ప్రిసైడ్ చేశానండి నేను. హ్మ్. హ్మ్. ఈ 3000 సభల్లోని చూడనటువంటి మంత్రులు లేరు. హ్మ్. చూడనటువంటి కళాకారులు లేరు. చూడనటువంటి సాహితీవేత్తలు లేరు. హ్మ్. అందరితోని హ్మ్. నాకు సమాజంలోని ఇంకా నెలకి 30 రోజుల్లోని 30 రోజులు సభలే. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ 7:30కి వెళ్ళిపోవడం, సభ చేసుకోవడం, 9కి రావడం, మళ్ళా 9కి కూర్చొని 12 మటుకు డిక్టేషన్ ఇవ్వడం ఇదే. ఫుల్ ఇంకా హెక్టిక్ స్కెడ్యూల్. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారితోనూ ఒక 800 కార్యక్రమాలు, మాడుగుల నాగఫణి శర్మ గారు, సినిమాలో ఇటు రామానాయుడు గారు, జయప్రద ఇలా అందరితోని ఇంకా మురళీమోహన్ గారు, తమ్మినేని సీతారాము హ్మ్. అంటే లబ్ధ ప్రతిష్ఠులందరితోని నేను కార్యక్రమాలు చేస్తూ ఉండేదాన్ని. దీంతో ఇక్కడేంటంటే నాకు కళలంటే చాలా ఇష్టము. కళాకారులంటే చాలా గౌరవం. దాంతో నాకున్న బిజీ షెడ్యూల్ నుంచి ఒక రిలీఫ్ వచ్చేది. హ్మ్. ఇంత గొప్ప వాళ్ళతో కూర్చొని నేర్చుకునేటటువంటి అవకాశం వచ్చింది. కరెక్ట్. కరెక్ట్. సమాజం నుంచి కట్ ఆఫ్ కాకుండా నాకు అవకాశం కలిగింది. ఇప్పుడు న్యాయవాదులంటే ఎలా ఉంటదంటే అండి పాపం ఎవ్రి అడ్వకేట్ ఈజ్ సో బిజీ అండి. హ్మ్. రాత్రి సాయంత్రం 6 మటుకు కోర్టులో అయిపోతుంది. అవును. అక్కడి నుంచి ఆఫీస్‌లో పోయి వాళ్ళు ఆఫీస్‌లో పడ్డారంటే 12 అవుతదండి. అవును. ఇంకా మాకు ప్రపంచం ఎటు చూసినా ఆ హైకోర్టు ప్రాంగణం,
కోర్టు ఏ కోర్టు అయినా ఆ కోర్టు ప్రాంగణం మా ఆఫీస్. బయట సమాజం ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది మాకు అవగాహన లేదు. ఇప్పుడంటే ఈ ఫోన్లు వచ్చేసి యూట్యూబ్లు చూస్తున్నాం కానీ అప్పుడు అవకాశం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో సమాజంతో డైరెక్ట్ కనెక్షన్ వచ్చేటటువంటి అవకాశం నాకు లభించింది. దాంతో నాకేమైందంటే సమాజాన్ని చదివేటటువంటి అవకాశం కూడా, ఏ స్థాయి వాళ్ళు ఎలా ఉంటారు, ఎవరికి ఏం జరుగుతుంది అన్నది సమాజంతో ఆల్వేస్ నేను కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి అవకాశం కలిగింది. దాంతో ఏమైంది, ఎప్పుడైతే ఈ నీల్ అనేటటువంటి వారు వచ్చి ఏమండి ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెడుతున్నాను, మాకు స్నేహిత అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఎవ్రీ డే ఒక కొత్త ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది, ఒక రోజు మీకు పెట్టాలనుకుంటున్నాం, ఆదివారం ప్రైమ్ పీరియడ్ 1:30 to 2:15 ప్రైమ్ పీరియడ్ మీకు ఇస్తాము, దాంట్లోని ఫోన్లు వస్తాయి, మీరు సమాధానం చెప్పాలి. దేని మీద అంటే సమస్యలు చెప్తారండి, ఆ సమస్యల మీద మీరు జవాబు చెప్పాలి, వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి. ఓ చాలా బాగుంది, మాకు కావాల్సిందే అది. ఎందుకంటే అందరూ మమ్మల్ని రీచ్ కాలేరు. ఇంకోటి అడ్వకేట్ని రీచ్ అవ్వడం సామాన్యులకి అంత సులువైనటువంటి విషయం కాదు. ఎందుకంటే లా ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్, కనుక కష్టము. మీరు ఇదైతే ఎక్కడెక్కడి నుంచో పాపం అడుగుతారు, మనకి చాలా ఇంట్రెస్ట్ కదా, పెట్టండి పెట్టండి. కానీ ఒక్కటి చెప్పా, ఈ ప్రోగ్రామ్ 100% ఫ్లాప్ అవుతుంది. అదేంటండి అన్న, ఎవరు వింటారండి లీగల్ లా ఇస్ అ డ్రై సబ్జెక్ట్, ఎవరికి ఇంట్రెస్ట్, మీరు సినిమా వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టండి నడుస్తుంది, లేదా మీరు ఒక సినిమా యాక్టర్స్ ఎవ్రీ వీక్ పెట్టండి నడుస్తుంది, మమ్మల్ని ఎవరండి చూస్తారు, మా మొహం ఎవరు చూస్తారు, ఎవరు వింటారు. లేదు మీకు తెలియదు వెంకటేశ్వరి గారు, ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఇది అన్నారు. అంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అండి, ఎలా స్టార్ట్ అయ్యింది అని. నేనైతే కొంచెం నాకు నమ్మకం లేకుండింది, బట్ ఆయన అన్నారు లేదు అన్నారు. సరే అయింది. మేము ఆశ్చర్యం అండి, రోజు 1:30కి ప్రోగ్రామ్ అంటే 11:30 నుంచి క్యూలోని ఫోన్లు. అప్పట్లో ఏంటి, ఒక ఫోన్ కాల్కి 3 నిమిషాలే మాట్లాడాలి, లేకపోతే ఆ తర్వాత మీటర్ పెరుగుతూ ఉంటుంది డబ్బులు. వీళ్ళు మరి 12 నుంచి కూర్చొని ఉంటే డబ్బులు పెరిగిపోతున్నాయి. సో ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అయింది. దాన్ని 5 సంవత్సరాల పాటు మేము చేసామండి. ఆఖరి రోజు కూడా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అది. తర్వాత అది అయిన తర్వాత హెచ్ఎం టీవీ వాళ్ళు వచ్చారు, వాళ్ళది న్యాయ వేదిక అని చేశారు. ఆ తర్వాత ఒక సెన్సేషన్ ఏంటంటే జెమినీ టీవీలోని రచ్చబండ తర్వాత బతుకు జట్కావండి. అంటే ఇక్కడ ఫోన్లోని విని వాళ్ళ బాధలు కళ్ళకు కనిపించకుండా వినిపించేవి, ఇక్కడేమో కనిపించేటటువంటి కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అడిగినప్పుడు కూడా, రచ్చబండ అడిగినప్పుడు కూడా, ఏముంటదండి సినిమా, ఇదేదో షో, ఎవరు నమ్ముతారు, ఎవరు వస్తారు అన్నిటికంటే. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలి, ఎవరండి హోస్ట్ అంటే రోజా గారు అయితే వద్దండి నేను చెయ్యను, ఆవిడ చాలా డైనమిక్, చాలా గట్టిగా మాట్లాడతారు, గబక్కన ఏమన్నా అన్నారనుకోండి నేను హర్ట్ అవుతాను, నేనేమో ఏదో ప్రాక్టీస్ చేసుకునే అడ్వకేట్. మీరే ప్రొడ్యూసర్తో నేను అన్నమాట, మేబీ రోజా గారు వింటారేమో అంటే మేమంతా మాట్లాడతామండి. ఆవిడకి ఏం చెప్పారేమో, ఆవిడ ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను ఎలా గౌరవించారో, లాస్ట్ ఎపిసోడ్ కాదు ఈరోజు మటుకు కూడా అలాగే గౌరవిస్తారు. అలాగే మీరు నవ్వుతారేమో, షీ ట్రీట్స్ మీ లైక్ ఎ మదర్. ఆ అనుబంధం, ఆప్యాయత ఏర్పడేది. ఈ షోలోని అంటే రచ్చబండలో కానివ్వండి, బతుకు జట్కా బండిలో కానీ, ద ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, అంటే నాకు విపరీతమైనటువంటి ఆనందం కలిగించినటువంటి విషయం ఏంటంటే, మీరు అడిగినటువంటి ఈ 37 ఏళ్ల నా లీగల్ ప్రయాణంలోని చెయ్యినన్ని చూడనన్ని కేసులు చూశాను. ఎన్ని కేసులు, లక్షల కేసులు చూశాం, ఎన్నో ఇమోషన్స్ చూశాను, ఎన్నో రకాల హింసల్ని, ఎన్నో రకాల కష్టాలని. ఇప్పుడు ప్రాక్టీస్లో 33 ఏళ్లలోనూ 1,00,000 కేసులు చేయొచ్చు, 2 లక్షల కేసులు చేయొచ్చు. అంతేగాని రోజుకి 3 కేసులు చొప్పున సుమారు 8 సంవత్సరాల పాటు ఎన్ని కేసులు, ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల హింసలు, అసలు దాన్ని డిఫైన్ చేయలేం. ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అనేటటువంటి. అఫ్ కోర్స్ దానిలో లేని కష్టాలు కూడా వృత్తిలో చూసినవి ఉన్నాయి. అవన్నీ చూసేటటువంటి అవకాశం ఒకటైతే, అంటే నేర్చుకునేటటువంటి అవకాశం ఒకటైతే, రెండోది సాల్వ్ చేసాం, పరిష్కారాన్ని మనం చూపించగలిగామన్నది ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఒక మెయింటెనెన్స్ కేసు వేస్తే ఈరోజు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది ఆ మహిళకి మెయింటెనెన్స్ రావడానికి. కానీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఒక 4 గంటల్లోనే,
అంటే మీరు చూసేది 45 నిమిషాలు చూసేవారు ఎపిసోడ్, దాన్ని మేము 4 గంటల పాటు వాళ్ళతో కుస్తీ పట్టి అనేక రకాలుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మరి నేనైతే దాంట్లోని 4 గంటల్లో మాది ఒక గంటన్నరే, మిగతా 3.5 గంటలు ఆవిడే రోజా గారు వాళ్ళని నయానో భయానో బుజ్జగించో కోప్పడో చాలా ఓపిక్గా, ఐఎమ్ టెలింగ్ యూ. ఆమె ఒక ఆర్టిస్ట్గా మాత్రం ఆ ప్రోగ్రామ్ చేయలేదండి, ఒక మనసున్న మహిళగా ఆమె చేసింది. చేయడం ద నెట్ రిజల్ట్ ఈజ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఒక 4 గంటల్లోనూ మేము మెయింటెనెన్స్ ఇప్పించగలిగాం, అంతే కదా. అతనితో ఒప్పించడము, మెయింటెనెన్స్ ఇప్పించగలిగాం. 4 ఏళ్ళు తిరగాల్సినటువంటి మహిళకి 4 గంటల్లోనే మేము అక్కడ ఇప్పించడం మాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమంగా మేము